ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఎవరైనా మరణించినప్పుడు ఇచ్చే జ్ఞాపక వస్తువులు, ప్లేట్లు తీసుకుంటే మీ ఇంట్లో జరిగేది ఇది. సాధారణంగా ఎవరైనా మరణించినప్పుడు వారి కుటుంబ సభ్యులు ఏదో ఒక వస్తువును చనిపోయిన వారి జ్ఞాపకార్థంగా చాలామంది స్టీల్ ప్లేట్స్ లేదా స్టీల్ బాక్సులు ఇస్తూ ఉంటారు. ఇలా ఇచ్చే వస్తువులను తీసుకోవచ్చా? తీసుకుంటే ఏమైనా అరిష్టం జరుగుతుందా? ఇలా ఇచ్చిన వస్తువులలో భోజనం చెయ్యవచ్చా? ఈ వస్తువులను నివేదనలకు, శుభకార్యాలకు వాడుకోవచ్చా అనే సందేహం చాలామందికి వస్తూ ఉంటుంది. మరి ఈ సందేహాలన్నిటికీ కూడా సమాధానం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. సాధారణంగా ఎవరైనా మరణిస్తే 11 లేదా 13 రోజులకు అన్న సత్కర్మాలు చేస్తూ ఉంటారు. అంటే చుట్టాలు, బంధువులు, చుట్టుపక్కల వారిని పిలిచి భోజనాలు పెట్టుకుంటూ ఉంటారు. వీటిని దినం భోజనాలు అని పిలుస్తూ ఉంటారు కూడా. చాలామంది ఈ దినం భోజనాలకు వెళ్ళడానికి కూడా భయపడిపోతూ ఉంటారు. కానీ చావు భోజనానికి వెళ్తే చావును ఇంటికి తెచ్చుకున్నట్టే అని భయపడిపోతూ ఉంటారు. కానీ ఇదంతా కూడా అపోహ మాత్రమే. ఇలాంటివి అస్సలు నమ్మకండి. దినం భోజనాలకి వెళితే చాలా మంచిదంట. అసలు అన్నదానం ఎందుకు చేస్తారు అంటే, ఆ చనిపోయిన వ్యక్తి ఎవరికి రుణం ఉంటాడో తెలియదు కాబట్టి అన్నదానం చేస్తే ఆ రుణం తీరిపోతుంది అని. దినం భోజనాలు పితృదేవత ప్రసాదం అని, ఆ ప్రసాదాన్ని తప్పక స్వీకరించాలి అని శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి. కనుక దినం భోజనాలకు అందరూ కూడా తప్పకుండా వెళ్ళాలి. అంతేకాకుండా ఈ అన్నదానం వలన చనిపోయిన వ్యక్తి ఖాతాలో పుణ్యం కూడా ఉంటుంది. కాబట్టి చనిపోయిన వారి పేరు మీద 11 లేదా 13 రోజుల్లో పెట్టే దినం భోజనాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఎటువంటి భయం లేకుండా ఎవరైనా సరే ఈ దినం భోజనాలకు చెయ్యవచ్చు. దానివలన ఎటువంటి కీడు అనేది మీకు జరగదు. అలానే మీకు చాలా మంచిది కూడా జరుగుతుంది. ఇక దినం భోజనాలు పెట్టిన తర్వాత చాలామంది చనిపోయిన వారి పేరు మీద చెక్కిళ్ళు, జ్ఞాపకార్థంగా ఏదో ఒక వస్తువును పంచుతూ ఉంటారు. చాలా వరకు అందరూ స్టీల్ ప్లేట్స్, స్టీల్ బాక్సులు లేదా డబ్బాలు పంచుతూ ఉంటారు. వాటిపై చనిపోయిన వారి పేరు మరియు చనిపోయిన వారి తేదీ కూడా రాసి వాటిని జ్ఞాపకార్థంగా అందరూ పంచుతూ ఉంటారు కూడా. వీటిని బహుమతి అని భావించుకోకూడదు. బహుమతిగా తెచ్చుకోవడానికి అదే శుభకార్యం కాదు కదా. కాబట్టి ఇలా పంచే వాటిని దానంగా స్వీకరించాలి. అయితే చాలామందికి ఇలా జ్ఞాపకార్థంగా వచ్చే వస్తువును తీసుకోవాలా, తీసుకోకూడదా అనేది తెలీదు. కొంతమంది ఇలా జ్ఞాపకార్థంగా ఇచ్చిన వస్తువును తీసుకుంటే చెడు జరుగుతుంది అని భయపడిపోతూ ఉంటారు కూడా. కానీ అలాంటి భయాలు ఏమీ అవసరం లేదు. అలాంటి తెచ్చుకుంటే ఇబ్బంది ఏమీ లేదు. జ్ఞాపకార్థంగా ఇచ్చే వస్తువులను తీసుకోవచ్చు. ఈ వస్తువులను ఒకరోజు బయట పెట్టి మరుసటి రోజు నుంచి చక్కగా ఇంట్లో వాడుకోవచ్చు. పూజలు చేసేటప్పుడు కూడా ఈ వస్తువులను ఉపయోగించుకోవచ్చా? ఎందుకంటే జ్ఞాపకార్థ వస్తువులను ఏదైనా పుణ్య కార్యాలలోనే వాడుకుంటే ఆ పుణ్యం చనిపోయిన వారికి కూడా చేరుతుంది అని పండితులు చెప్తూ ఉన్నారు. కాబట్టి అనవసరమైన భయాలు మనసులు ఏమీ పెట్టుకోవద్దు. ఎవరైనా మరణించినప్పుడు జ్ఞాపకార్థంగా ఇచ్చిన వస్తువులను మీరు మొహమాటం లేకుండా తీసుకోవచ్చు. ఏ భయం లేకుండా ఆ వస్తువులను ఇంట్లో కూడా వాడుకోవచ్చు. పూజలలో కూడా వాడుకోవచ్చు. తప్పు ఏమీ లేదట. మీకు తెలిసిన వారు ఎవరైనా చనిపోతే వారి ఇంటికి వెళ్ళి వారిని ఓదార్చండి. వీలైతే మీకు తోచిన విధంగా సహాయం కూడా చేయండి. ఆ తర్వాత చనిపోయిన వారి ఆశీస్సులు మీపై ఉంటాయి కూడా. ఎందుకంటే చనిపోయిన వారిని తలుచుకుంటూ ఆ ఇంట్లో వారు బాధపడుతూ ఉంటారు కూడా. కాబట్టి మీరు వెళ్ళి వాళ్ళని ఓదార్స్తే వాళ్ళ మనసు కొంచెం కుదుటపడుతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, ఈ కాలంలో చాలామంది జ్ఞాపకార్థంగా స్టీలు లేదా ప్లాస్టిక్ వస్తువులు ఇస్తారు. అది చాలా తప్పు. స్టీల్ ప్లేట్లను ఎప్పుడు కూడా దానంగా ఇవ్వకూడదు. ఏదైనా ఒక చిన్న రాగి వస్తువును లేదా చిన్న ఇత్తడి వస్తువును కానీ జ్ఞాపకార్థంగా ఇస్తే చాలా మంచిది. వీలైనంత వరకు స్టీల్ వస్తువులను జ్ఞాపకార్థంగా ఇవ్వవద్దు. అసలు మాకు జ్ఞాపకార్థంగా వస్తువులు ఇచ్చే అంత స్తోమతి లేదని వారు మాత్రం దానికి బదులుగా చనిపోయిన వారి వ్యక్తి పేరు మీద పేదవారికి బట్టలు, స్వీట్స్ లాంటివి దానం చేస్తే చాలా మంచిది. సరిపోతుంది కూడా అలా. ఇలా ఏదో ఒక విధంగా చనిపోయిన వారి పేరు మీద దానం చేస్తే వారి ఆత్మ కూడా ఉన్నత లోకానికి చేరుకుంటుంది. కనుక జ్ఞాపకార్థంగా ఇచ్చిన వస్తువుల విషయంలో మీరు భయపడిన అవసరమైతే లేదు.
కాబట్టి జ్ఞాపకార్థంగా ఇచ్చిన వస్తువులను మీరు మొహమాటం లేకుండా తీసుకోవచ్చు, భయం లేకుండా తీసుకోవచ్చు. అలాగే ఈ వస్తువును చక్కగా ఇంట్లో వాడుకోవచ్చు. పూజలు చేసేటప్పుడు కూడా ఈ వస్తువును ఉపయోగించుకోవచ్చు అని పండితులు కూడా చెప్తూ ఉన్నారు. అలానే ఇప్పుడు చనిపోయిన వారి ఫోటోలు ఎక్కడ పెట్టాలి, ఏ దిశలో పెట్టుకుంటే మీకు అదృష్టం కలిసి వస్తుంది, అలానే ఈ విషయాలన్నీ కూడా వివరంగా తెలుసుకుందాం. చాలామంది తమ ఇళ్లలో చనిపోయిన పెద్దల యొక్క ఫోటోలను ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తూ ఉంటారు. అస్సలు అలా చేయకూడదు. అసలు కాలం చేసిన పెద్దలు ఫోటోలు ఎక్కడ పెట్టాలో కొంతమందికి తెలియదు కూడా. అలానే చనిపోయిన వారి ఫోటోలు కొంతమంది అందరికీ కనిపించే విధంగా హాల్లో పెడుతూ ఉంటారు కూడా. మరి కొంతమంది గుమ్మం దగ్గర పెడతారు, ఇంకొంతమంది బెడ్రూమ్లో కూడా పెట్టుకుంటూ ఉంటారు. నిజానికి చనిపోయిన వారు దేవుడితో సమానం అని చెప్పి పెద్దల ఫోటోను తీసుకుని వెళ్ళి కొంతమంది దేవుడి మందిరంలో కూడా పెడుతూ ఉంటారు కూడా. దేవుడు ఫోటోలు అయినా లేదా చనిపోయిన పెద్దల ఫోటోలు అయినా ఇంట్లో ఎక్కడ పెట్టాలో అక్కడ పెడితేనే మీకు వాస్తు దోషాలు రాకుండా కూడా ఉంటాయి. అలానే వారి యొక్క అనుగ్రహాన్ని కూడా మీరు పొందగలుగుతారు. పెద్దల యొక్క ఫోటోలను మీకు నచ్చిన విధంగా ఎక్కడ పడితే అక్కడ పెడితే వారు ఆగ్రహానికి గురి అవుతారు. ఆ తర్వాత ఇంట్లో శుభకార్యాలు ఆగిపోతాయి. మరి పెద్దల ఫోటోలు ఎక్కడ పెట్టాలి అంటే, కాలం చేసిన పెద్దల ఫోటోలు మాత్రమే పూజ గదులు అస్సలు పెట్టకూడదు. వారి ఫోటోలు దక్షిణ గోడకు మాత్రమే పెట్టాలి. దక్షిణ యమస్థానం కాబట్టి కాలం చేసిన పెద్దల ఫోటోలను దక్షిణ వైపు పెట్టుకుంటే వారి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది కూడా. వాస్తు ప్రకారం కూడా మీకు బాగా కలిసి వస్తుంది. అలానే కాలం చేసిన పెద్దల ఫోటోలు అలా గోడకు వేలాడదీయకుండా ఏదైనా బల్ల మీదే పెట్టాలి. పెద్దల ఫోటోలను అప్పుడప్పుడు తుడుస్తూ బొట్లు పెడుతూ ఉండాలి. ప్రతిరోజు వారికి పుష్పాలను పెట్టి నమస్కరిస్తే మీకు అదృష్టం కలిసి వచ్చి అంతా మంచే జరుగుతుంది. ముఖ్యంగా ప్రతి నెల అమావాస్య రోజున మీ పెద్దలకు ఇష్టమైన ఆహారాన్ని వారి ముందు ఉంచి దీపం వెలిగించి వారికి నమస్కారం చేసుకోవాలి. ఇలా చేస్తే తప్పకుండా మీరు మీ పెద్దల అనుగ్రహాన్ని పొందగలుగుతారు. అలానే పెద్దలు దీవెనలు ఉంటే గనక ఇంట్లో సంతానం కానీ వివాహం కానీ జరుగుతాయి కూడా. అలాగే ఆర్థికంగా కూడా మీకు చాలా బాగుంటుంది. లేదంటే అన్ని ఆటంకాలే మీకు ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి పెద్దలు మన కుటుంబాన్ని ఎప్పుడు దీవిస్తూ ఉండాలి అంటే వారి ఫోటోను దక్షిణ గోడకు పెట్టి మేము చెప్పిన విధంగా చేయండి. ఎవరి ఇంట్లో అయితే శుభకార్యాలు జరగట్లేదని బాధపడుతూ ఉన్నారో, ఇబ్బందులు పడుతూ ఉన్నారో అలాంటి వారు నేను చెప్పిన ఈ నియమాలు పాటించి చనిపోయిన పెద్దల ఫోటోలను దక్షిణ గోడకు పెట్టి ప్రతి అమావాస్య రోజున మేము చెప్పిన విధంగా కనుక చేసినట్లయితే మీ కుటుంబానికి అంతా శుభమే జరుగుతుంది. అలాగే మీరు చేపట్టిన పనులలో అన్నీ కూడా విజయాలు చేకూరుతాయి. ఆర్థికంగా కూడా మీకు ఎటువంటి కష్టాలు అనేవి ఉండవు. కాబట్టి మరణించిన వారి పెద్దల ఫోటోలు ఎక్కడ పెడితే అక్కడ పెట్టకుండా జాగ్రత్త పడి మేము చెప్పిన నియమాలు పాటించండి. ఆ తర్వాత పెద్దల అనుగ్రహాన్ని పొంది ఎటువంటి ఆటంకాలు లేకుండా హాయిగా జీవించండి.